అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సురేష్ జిగిరి, బిఏఎంఎస్, ఎంఎస్ఏ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ యోగా అండి. సో ఈరోజు మనం చెప్పేటువంటి ఒక టాపిక్ ఏంటంటే థైరాయిడ్. సో థైరాయిడ్ని మనము ఆయుర్వేదంలో గలగండ కింద చెప్పుకోబడింది. సో ఇప్పుడున్నటువంటి కొన్ని సిస్టమ్స్లలో మాత్రం కంప్లీట్గా థైరాయిడ్ని తగ్గించలేరు జీవితాంతం, ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలన్న కాన్సెప్ట్లో మాత్రమే తీసుకెళ్తున్నారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం అలా చెప్పబడలేదు. సో ఆయుర్వేదంలో థైరాయిడ్ని గలగండ కింద చెరకుడు పూర్వకాలంలోనే 5,000 సంవత్సరాల కిందనే పూర్తి చికిత్సను నిర్ధారించి మనకి గ్రంథాలలో పొందుపరిచారండి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే కేవలం నిదాన పరివర్జనం, అంటే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ని మనం ల్యాక్ చేయడం వల్ల, సో దానివల్ల మాత్రమే ఈ గలగండ లేదంటే థైరాయిడ్ అనేది అటాక్ అవుతుంది. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే తీసుకునేటువంటి మోతాదులో మించి తక్కువ తీసుకోవడం వల్ల మాత్రమే రావడం జరుగుతుంది. అది ప్రధానంగా అయోడిన్ లోపం అండి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం వాడుతున్నటువంటి సాల్ట్ మాత్రం ఏంటి అని అంటే హిమాలయన్ సాల్ట్, తర్వాత బ్లాక్ సాల్ట్, మిగతా అన్ని వాడుతున్నారు. కానీ చెరకుడు మాత్రం చెప్పినటువంటి సాల్ట్స్లలో ప్రధానంగా సముద్ర లవణం మాత్రమే చెప్పారు. సో దాన్ని వాడడం వల్ల మాత్రమే మీకు థైరాయిడ్ నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వేసుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. సెకండ్ వన్ ఏంటంటే ఆయుర్వేదంలో తగ్గించవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి నిజమేనా కాదని చెప్పేసి కూడా అడగవచ్చు. సో ఖచ్చితంగా తగ్గిస్తాము. దానికి 90% అవకాశాలు ఉంటాయండి.